అబ్బా రే ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నంబర్ 1 వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ. అండ్ నౌ టార్చర్ నంబర్ 2. టార్చర్ నంబర్ 2 Yeah. అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం. అంటే కొట్టడాయ్. Come on. Come on. రేయ్ కొంచెం తలపైకెత్తు. అది పడి 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 పడి. రే కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి. ఈ అటు ఇటు కానీ టార్చర్ ఏంట్రా? అయినా నన్ను వదలండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్ లో వెయిటింగ్. ఏంట్రా అందరు నీకోసం అండర్వేర్ లో వెయిటింగ్? అవును, నేను అర్జెంట్ గా వెళ్ళి అండర్వేర్ లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా అందరు నీకోసం అండర్వేర్ లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్ లో వెళ్ళి ప్రెసెంటేషన్ ఇవ్వాలా? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. నేను అర్జెంట్ గా వెళ్ళి అక్కడ కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెసెంటేషన్ ఇవ్వాలి. రే మమ్మల్ని ఇద్దరిని కాలేజ్ నుంచి డిబార్ చేయించి నువ్వు మాత్రం హ్యాపీగా ఎగ్జామ్ రాసేసుకుంటావా? మేము మాత్రం ఏలుగా డప్పు తెచ్చలేక రోడ్ల మీద అదవలా తిరుగుతుంటే నువ్వేమో ఏసీ రూమ్ లో ల్యాప్టాప్ ముందు టిప్ టాప్ కూర్చుని ఉద్యోగం చేసేసుకుంటావా? ఒక ఫ్రెండ్ గా మమ్మల్ని ఇలా బాధపడతాం నీకేమైనా న్యాయంగా ఉందిరా? రే నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా అది? నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు? ఫోన్ లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అంటే నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళలేదు. పట్టుకోరా ఇన్ని. కాపాడండి కాపాడండి. వీడికి దాహవి సాయంత్రం లోపల దారుణంగా చచ్చిపోతే ఇటు సుస్సు పోసి ఇల్లంతా సునామీ చేస్తే? ఎంజాయ్. గుడ్ లక్. తీసుకోండి. అయ్యో సారీ అండి, సారీ. టవల్ తీసుకొస్తాను. అమ్మాయి గారికి తెలిసి తిడతారు. అయ్యో మేడం మేడం ఓ మై గాడ్. ఏమండి 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 రేయ్ వద్దండి వద్దండి. అత్తయ్య ఏమైంది? ఏంటిది? అత్తయ్య ఏం జరిగింది? లేవరా పైకి. వద్దండి. రాము వాట్? రేయ్ లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నాను, ఈ మర్డర్లన్నీ ఎందుకు చేశారు? మీ వెనక ఎవరున్నారు? నిజం చెప్పండి. మీతో ఇలా కాదురా. ఏయ్, వదలండి నన్ను. ఏయ్, వీళ్ళ ఫోటోలు తీసి వీళ్ళని తిహార్ జైలుకి పంపిస్తాం. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. రేయ్ వీడేంట్రా వచ్చే సంవత్సరం చూద్దాం అంటాడు. అంటే ఒక సంవత్సరం మొత్తం మన తిహార్లో ఉండాలా? రే ఒక సంవత్సరం మొత్తం నీ తిహార్లు ఉంటే అంజుకి వేరే ఎవరితో పెళ్లి అయిపోతుందిరా. నీ అబ్బా అంజు అంటే అంజు వాళ్ళ ఫాదర్ని చంపా మన ఇక్కడ వేస్తే నువ్వేంటి అంజు అంటావు? రే వాళ్ళ ఫాదర్ మనం చంపలేదు కదరా.
చూడరా రే చూసా లింగరాజ్ గారు మొత్తం మీద అండర్వేర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. రేపేంట్రా టేక్ ఓవర్? రే నీ అంజు గురించి మాట్లాడుతుంటే నువ్వు అండర్వేర్ గురించి మాట్లాడతావేంట్రా? రే అంజు వాళ్ళ ఫాదర్ పోగానే తన కంపెనీని అమ్మేస్తుందంటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అంజు నీకు దక్కాలంటే మనం అంజు వాళ్ళ కంపెనీని కాపాడాలి. ఎలారా? ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎలా గోడ దగ్గర నిలబడండి. మీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫీల్. అరే అక్కడ కాదు, సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు జరుగుబే. ఓకే అమ్మా స్టడీ బాబు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు. ఏంట్రా ప్లాను? ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీమా స్టడీ స్టడీ కదలొద్దమ్మా. రే ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అటు కాదురా ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రే అటంట తిరుగు. గుడ్. రే నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీరా. స్టడీ ఏంట్రా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రే లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీరా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే లుక్. అటు చూడు. రైట్ స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న చూడాలి. రే అటు చూడరా. స్టడీ ఇటు కాదు అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే రే నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు వాడు తిడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు నువ్వు. నువ్వేరా. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి రా. వీళ్ళలాగా నిలబడండి రా. స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రే డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గార్డెన్ చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. ఏయ్! మీరు మారర్రా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి. నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి. వెరీ గుడ్ సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. అరగంట ఐదు లోపలికి వెళ్ళి ఎంతసేపు వెళ్తారా వీళ్ళు? పద చూద్దాం. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోయింది సార్, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. ఏడు సార్లే, తొందరగా ఫినిష్ చేసి బయటికి రండి. రేయ్ సార్. నాన్నగాడు బుజ్జిగాడు ఎక్కడరా? టాయిలెట్కి వెళ్ళారు సార్. వాళ్ళు లోపల టాయిలెట్కి వెళ్తే బయట మీద ఏం చేస్తారు ఇడియట్స్? ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి? ఓ అరగంట అయింది సార్. అరగంట. రే నాని. ఒరే బుజ్జి. వీళ్ళు కూడా వెళ్ళి పావు గంట అయింది. లోపల స్కామ్ ఏమైనా జరుగుతుందంటావా? చూద్దాం పదా. సార్ సార్ బెల్లు మోగింది. డోర్ బెల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. ఏ నువ్వు తీయొచ్చుగా. నేను టీవీ చూస్తున్నాను. నేను టీవీ చూస్తున్నాను. అయితే రాముని తీయమందామా? వాడు కూడా టీవీ చూస్తున్నాడు. చెత్తనాయాలరా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తలుపు తీరేంట్రా? ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఎవర్రా? నేనే. మరి తీయొచ్చుగా. ఏ నువ్వు తినవా? రేయ్ వాడికి ఏదైనా పెట్టొచ్చు కదరా. నువ్వు పెట్టొచ్చుగా. ఇది పెట్టాలంటే మూతి మీద టేప్ తీయాలి. ఇది పెట్టాలంటే టేప్ నుంచి తొయ్యాలి. అదే బెటర్. తోసి. వాడికి వద్దంట్రా. అయితే నువ్వు తిని. ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చావు? డమ్మి వెళ్ళేగా. ఏయ్ ఇంకో 7 రోజుల్లో ₹1,00,00,000 కట్టకపోతే మీ ఇద్దరికి 9,000 మిగులుతాయి. ఫుడ్ తెచ్చినోడు వేలుగాడు మనిషి అనుకుంటా. ఏంట్రా పిజ్జా కావాలా? ఇది మిషన్ ఇంపాసిబుల్ కంటే దారుణమైన ప్లాన్ రా. నో నథింగ్ డూయింగ్. ఈ రోజు ఈవినింగ్ కల్లా నీ లవ్ మ్యాటర్ సెట్ అయిపోవాలి. 2 రోజుల్లో మ్యారేజ్ ఫిక్స్ అయిపోవాలి. 4వ రోజు కల్లా పెళ్లి అయిపోవాలి. 7వ రోజు కల్లా దాని బాబు దగ్గర నుంచి మనం ₹1,00,00,000 కొట్టేయాలి. మరి శోభను?
ఏ నీకు శోభనం కావాలా చిటికెనేలు కావాలా? రే బుద్ధుడు మాట్లాడుతున్నావా? ఎల్లుండికి ఎంగేజ్మెంట్, వీకెండ్ మ్యారేజా? ఐ మ్యాడ్? నేను మ్యాడ్ కాదురా, ఆ వేలుగాడు బ్యాడ్. రే అమ్మ నేను పెళ్లి చేసుకోమని అంత డైరెక్ట్ ఎలాగడమంటావరా? నేను డైరెక్ట్ గా అడగమని ఎవడన్నాడు? ఈ ఉంగరం ఇచ్చి అడుగు. ఇదే కదరా? మన రిసెప్షన్ లో రోజు ఉంది కదా, దాని దగ్గర కొట్టేశాను. ఇప్పుడు అమ్మాయికి ఉంగరం ఎలా ఇస్తావరా? ఏంట్రా ఇది? కొంచెం స్టైల్గా ఇద్దామని. రే నీకు అస్సలు ఇమాజినేషన్ లేదు. ఆ అమ్మాయికి ఉంగరం ఎలా ఇవ్వాలో నేను చెప్తాను, విను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎస్. నాని పేరు మీద టేబుల్ పట్టు రిజర్వేషన్. 1 minute. ఓకే సార్, పదండి ప్లీజ్. రండి సార్. ఏమైంది సార్? బాసు నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పండి సార్. ఈరోజు స్పెషల్ ఏంటి? మేకజున్ను. మ్యాగజున్నా? సంథింగ్ స్పెషల్ సార్. అది నా ఫుడ్ ఆర్డర్తో పాటు 2 మ్యాగజున్లు తీసుకొస్తావా? తప్పకుండా. ఒక జున్నులో ఈ ఉంగరం అడుగునేసి తీసుకురా. జున్నులో ఉంగరం అడుగునేసి తేవాలా? అది నాతో పాటు కూర్చుని అమ్మాయికి వచ్చేలా చూడు. ఓకేనా? అలాగే సార్. హాయ్. ఏంటి ఎందుకు లేట్ గా వచ్చా? ట్రాఫిక్. అవును, మన మా ఇంట్లో మా నాన్నమ్మని ఎందుకు అలా భయపెట్టావు? లేదు, ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేసుకోపోతుంటే మీ నాయనమ్మ గన్తో కాల్చేసింది. అసలు నువ్వు మా ఇంటికి బట్టలు లేకుండా ఎందుకు వచ్చావు? నీ బట్టలు వేసుకొచ్చాను కానీ మీ పని మనిషి. ఎనీవేస్ ఫర్గెట్ ఇట్. ఐ యామ్ హంగ్రీ, లెట్స్ ఆర్డర్ సంథింగ్. ఓకే ఓకే. ఫిష్ తింటావా? యు లైక్ ఫిష్? చిచ్చి, నాకు చేపలంటే ఎలర్జీ, అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? చేపలు నీళ్ళలోనూ సుసు పోసి ఆ నీళ్ళలోనూ తిరుగుతాయి, వెరీ డర్టీ. వాట్? పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో సూసూ చేస్తారు కదా. మనం పిల్లల్ని తినంగా. ఎనీవేస్ నువ్వే ఆర్డర్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, మా టేబుల్ ఎక్కడ? మీ పేరు? ఏయ్ వేలన్నా అలి వేలొదినా. అటు వెళ్ళండి సార్, అటు. అమ్ము. రే మీరు వెళ్ళి అటు కూర్చోండి రా. సరే అన్న. ఏంటి ఈరోజు స్పెషల్? మేకజున్ను సార్. మేక జున్న? అవును సార్. తిన్నావా ఎప్పుడైనా? లేదు. ముందు రెండు అవి పట్రా. ఓకే సార్. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో, నేను సుసుకు వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడాలనుకున్నది చెప్పండి. మన చాలా రొమాంటిక్ గా ఉంది కదా. వీళ్ళు ఈ గోల్ ఎప్పుడు ఆపేస్తారు? టిప్ ఇచ్చినప్పుడు. ఓకే టికెట్. జనరల్ గా నేను టిప్ గురించి ముందు వెనకాల ఆలోచించను. 1 రూపీ. జేబులో నుంచి పారేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ఎంజాయ్. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది బేస్. సారీ సార్. సారీ సార్. సారీ సార్. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, కానీ బాగా తడిసిపోయింది. కొంచెం సేపు అడ్జస్ట్ అవ్వగలవా? అవ్వగలను. నీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడిసిపోయింది, కొంచెం చల్లేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే ప్లీజ్. చొక్కా కొంచెం పొడుగ్గా ఉన్నా బాగుండేది. సార్ సార్ సార్, పొరపాటు జరిగిపోయింది సార్. ఏమైందయ్యా? మీరు జున్నులో అడుగున ఉంగరం వేసి మీ టేబుల్ కి పంపించమని చెప్పారు కదా సార్. ఆ కప్పు పొరపాటున వేరే టేబుల్ కి వెళ్ళిపోయింది సార్. పర్వాలేదు, తీసుకొచ్చి మళ్ళీ నా టేబుల్ మీద అయ్యో పెట్టు. కుదరదు సార్. ఏ? ఆల్రెడీ ఆవిడెవరో గానీ ఆ జున్ను తినేసింది. అందులో ఉన్న ఉంగరం ఆవిడ గొంతులో అడ్డుపడింది. ఆవిడ పోయే పరిస్థితిలో ఉంది సార్. అటు చూడండి సార్. సార్ అవన్నీ తర్వాత. ఆవిడ గొంతులో ఏదో అడిపడింది, ఇలా కొడితేనే బతుకుతుంది.